జై శ్రీరామ్. భగవద్భక్తులకు నమస్కారం. ఇది మా పూర్వీకులైనటువంటి సంబరాజు వారి కుటుంబం కట్టించిన గుడి అండి. సో ఇప్పుడు ఇది శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇది మీరు చూస్తే ధ్వజస్తంభం. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. మీరు చూస్తే అదండి రోడ్డు. ఆల్రెడీ రోడ్డుకి నేను ఇప్పుడు 1 ఫీట్ కిందకి దిగాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదిగోండి ఇక్కడ బీట్లు వారిపోయి గుడి, ఇది మండపం. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 3 ఫీట్ కిందకి దిగుతున్నాను. మొత్తం గుడి ఆల్మోస్ట్ 4 ఫీట్ కిందకు ఉందండి. ఇది ఆంజనేయ స్వామి వారి గోపురం, ఆలయం. ఇది ఇదిగోండి అంతా శిథిలావస్థకు చేరుకుంది. చాలా ప్రతిష్టంగా అప్పుడు కట్టినది, కాలక్రమేణా కట్టింది. సో ఇది ముఖద్వారం, తలుపులు కూడా చాలా పాతపడ్డాయి. ఇదిగోండి స్వామివారు. ఇప్పుడే పులికాపు చేశాము. ఇది మొదటి వాళ్ళము, ఇది లోపలికి దారి. అదే స్వామివారు. ఈయన ఒక 4 ఫీట్ కిందకి ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి బీట్లు వారి శిథిలావస్థకు వచ్చి, ఇదేమో ఉత్సవాలు చేసేయడానికి చేసిన రథం, ఇది కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఇదిగోండి బీట్లు వారిపోయి. ఇప్పుడు మీరు చూస్తే ఇదిగోండి ఆలయ గోపురం, ఇది కూడా శిథిలావస్థ దగ్గరికి వచ్చేసింది. అదండి ఇది గుడి యొక్క పరిస్థితి. ఇక్కడ చూడండి అంతా బీట్లు వారి ఇలా ఉందన్నమాట. సో దయాద్ర హృదయాల భక్తులు మీకు తోచిన విరాళాలు ఇస్తే ఈ గుడి కార్యక్రమం మొదలు పెడుతున్నాం 24వ తారీఖు నుంచి 22, 23, 24. సో మీరు చాలా సహాయం చేసిన వారు అవుతారు. ధన్యవాదములు. నమస్కారం.